బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నిత్యము జ్ఞానాన్ని అందిస్తున్న చటవర్తి రాఘవరావు గారికి, అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. నేను ఈరోజు చెప్పబోయేది బుద్ధుని కాలము, మనసు దీని గురించి చెప్పాలనుకుంటున్నానండి. కాలము ఎంతో విలువైంది. మనకి కాలం ఎంత విలువైంది అంటే, మనం నిత్యము ఎన్నో పనుల్లో కాలాన్ని వృధా చేస్తున్నాము. ఏది ఉపయోగపడేది, ఎంత కాలంలో 3 రకాలుంటాయండి. ఒకటి వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, ఆహ్, భూతకాలము. భూతకాలం అంటే జరిగిపోయింది. వర్తమానం అంటే ప్రెజెంట్ ఉన్నది. భవిష్యత్తు కాలం అంటే జరగబోయే దాని గురించి. వీటి గురించి మనము ప్రాపంచికంగా ఆలోచిస్తున్నామే తప్ప, ఆధ్యాత్మికంగా మనం ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాం. ఎందుచేత అంటే, ప్రాపంచిక జీవితంలో పడి, అవే గొప్పవి అనుకుని, వాటి కోసం మనం తాపత్రయపడుతున్నాం. కానీ, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాకే నాకర్థమైందండి చెప్తున్నాను. ఎందుకంటే, మనం ఎప్పుడూ కూడా ప్రాపంచిక వాటికి కాకుండా, ఆధ్యాత్మిక పరంగా మనం ఎదగటానికి ఏం చెయ్యాలి అనేది నాకు భీమవరం వచ్చిన తర్వాతే మొదటిగా తెలిసిందండి. సత్యం అంటే ఎప్పుడు నిజం చెప్పటం, మాట్లాడే మాటల్లో నిజమేమో అనుకునేదాన్ని. కానీ సత్యము అంటే ఆత్మ. ఆత్మే గొప్పది అన్నింటికన్నా. ఆత్మ లేనిదే మనం ఏమి చెయ్యలేము. దానికోసం మనం ఎంత కేటాయిస్తున్నాము, ఏం చేస్తున్నాము, నిత్యము ప్రతి పనిలోనూ దాన్ని మనం ఆలోచిస్తే గనక, మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా మనకే తెలుస్తదండి. ఎవరో చెప్పవసరం లేదు. నిత్యము నాన్నగారు, అమ్మగారు చెప్పే క్లాసులు వింటుంటే, గురువుగారు చెప్పే క్లాసులు వింటుంటే, మనం ఎప్పుడూ కూడా ప్రాపంచికం వెనకాలే పరిగెడుతున్నామా? ఆధ్యాత్మికానికి మనం ఏం చేస్తున్నాం? నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆత్మకు ప్రయారిటీ ఇవ్వకపోతే ఆత్మహంతకుల కింద మీరు కనిపిస్తారు అని. అది నిజం అక్షరాల. మనకి నిత్యము సాధన చేసినప్పుడు ఇప్పుడు భీమవరం వెళ్ళిన కాడ నుంచి నేను అంత క్రితం జూమ్ తెలీదండి నాకు. భీమవరం వచ్చిన తర్వాతే మార్నింగ్ జూమ్‌లో జాయిన్ అవుతున్నాను. నాన్నగారి క్లాస్‌లో, అమ్మగారి క్లాస్‌లో రాసుకోవటం, భీమవరం వెళ్ళినప్పుడు ధ్యాన సాధన చేయటం. అంత క్రితం ఒక గంట మించి సాధన చేయగలిగేదాన్ని కాదు. కానీ భీమవరం వెళ్ళిన తర్వాత 2, 3 గంటలు సాధన చేయగలుగుతాం. 4 గంటలైనా సరే ఒక్క నిమిషంలాగా అనుభూతిని అప్పుడప్పుడు పొందాను నేను. అలాగే మనము ఎప్పుడు కూడా కాలానికి ఎంతో విలువ ఇవ్వాలి. ఈరోజు సమయం ఉంది. మనం ఎంత కాలం ఉంటాము అనేది భూమి మీద మనకు తెలీదు. కానీ, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ఎలాగు అంటే, మనం ప్రాపంచిక జీవితంలో సంపాదన కోసమో, సుఖాల కోసమో, సంతోషాల కోసమో, వీటి కోసం పాకులాడుతూ, డబ్బు సంపాదించుకోవటం కోసమే బ్రతుకుతూ ఉంటున్నాం. కానీ, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, నిత్య సాధన, సజ్జన సాంగత్యం ఉండాలి. గురువులతో సాంగత్యం మనం రోజు చేస్తున్నాము. ఏదో పూర్వజన్మ పుణ్యఫలం అండి. ఈ మార్గంలోకి రావటం. ఇంతటి అదృష్టం దక్కింది మనకి. అలాగే నిత్యము స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం చేసినప్పుడే మనలో జ్ఞానం అనేది పెరుగుతుంది. స్వాధ్యాయం చేయకపోతే ఆ జ్ఞానం అనేది పెరగదు. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా నలుగురికి పంచినప్పుడే పెరుగుద్దండి. ఎప్పుడు గురువుగారు, అమ్మగారు చెప్తూ ఉంటారు. తెలుసుకున్నది చెప్తేనే వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అది మనలో స్థితమవుతుంది అని. అది అక్షరాల నిజమండి. నేనెప్పుడైనా ఏదైనా విషయం ఎవరితో అయినా డిస్కస్ చేసినప్పుడు సబ్జెక్ట్ అనేది మనలో స్థితమైపోతుంది. నేను అబ్జర్వ్ చేశాను చాలా సార్లు ఆ విషయాన్ని. అలాగే మనం నిత్యము సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన మాత్రమే చేయాలండి. మ్యూజిక్‌లు, గైడింగ్‌లు ఇవేమీ కూడా వాటి వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. అసలైన సాధన అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం మాత్రమే సరైన సాధన. ఆ సాధన ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని పొందగలము. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచినప్పుడు మన జ్ఞాన పరిధి కూడా పెరుగుద్ది. అలాగే మనకి కాలము ఎంతో విలువైంది. మనకు పత్రి గారు ఎగ్జాంపుల్, మన గురువుగారు గాని మన అమ్మగారు గాని, ఎంతో సమయానికి ఎంతో విలువిస్తారండి. అది భీమవరం వెళ్ళినప్పుడు వాళ్ళని కళ్ళారా చూసినప్పుడు, అది మనకెంతో బాగా అర్థమవుతుంది. గురువుగారు జూమ్‌లో చెప్పినప్పుడు కన్నా, అక్కడికి వెళ్లి వాళ్ళని కళ్ళారా చూసినప్పుడు, కాలాన్ని ఎంత సద్వినియోగం చేస్తున్నారు. మనం ఆదర్శంగా వీళ్ళని తీసుకొని మనం అలా ఉండగలగాలి అనేది నాకనిపించిందండి.
పత్రి గారు కూడా ఎప్పుడు సమయాన్ని ఎక్కడ వృధా చేసేవాళ్ళు కాదు. ఆయన గురించి చదివినప్పుడు, ఆయన క్లాసులు విన్నప్పుడు తెలిసేది. అలాగే అమ్మగారు, నాన్నగారు మన కళ్ళ ముందు కళ్ళారా చూస్తున్నాము. నెలలో 20 రోజులు క్లాసులు చెప్పడానికి తిరుగుతున్నారు. అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు. ఈ వయసులో ఇలా తిరుగుతున్నారు అంటే, మనం ఇంత త్వరగా ఈ మార్గంలోకొచ్చి, మనం ఏం చేయగలుగుతున్నాము అనేది నాకనిపిస్తూ ఉంటుందండి. అలాగే మనస్సు. మనస్సు ఎలాంటిది అంటే, మన మనసు ఎప్పుడూ కూడా ప్రాపంచిక వాటి మీదే ఎంతో ఇదిగా హ్మ్, ప్రాపంచం వాటి మీద మనకి ఎంతో ఇదిగా మక్కువ ఎక్కువుంటుంది. అది ఆధ్యాత్మిక వైపు మన మనసు మారాలి అంటే, సాధన వలన మాత్రమే మనసు యొక్క ప్రయారిటీ తగ్గుతుంది. మనసెప్పుడు కూడా చంచలావస్థలో ఉంటుందండి. సాధన చేయటం వల్ల చంచలావస్థ నుండి నిశ్చలత్వం వస్తుంది. నిశ్చలత్వం పోయి మన సాధన ఎంత పెరిగితే అంత ఎక్కువగా మన ఆలోచనలు ఆధ్యాత్మికం వైపు అంటే ఆత్మకి మనం ఏం చేస్తున్నాము అనే ప్రశ్న మనలో మొదలవుతుంది. ఎప్పుడూ కూడా సాధన వైపు, స్వాధ్యాయం వైపు, ఆత్మస్థితిలో మనం ఏ పని చేస్తున్నా, ఆత్మకు నేనేం చేస్తున్నాను, విచారణ అంటారు అమ్మగారిప్పుడు. ఆ విచారణ మనలో చేసుకున్నప్పుడు మాత్రమే మనం సరైన మార్గంలో వెళ్ళగలుగుతాం. సరైన సాధన చేయగలుగుతాం. స్వాధ్యాయం చెయ్యాలన్నా, మనం అనవసరమైనటికి టైం వేస్ట్ చేయకుండా, అవసరమైన వాటికి మాత్రమే మనం కేటాయించగలుగుతాము. అందువల్ల ఎప్పుడూ కూడా మనస్సు మనకి నిశ్చలంగా, నిర్మలంగా ఉండాలి. శూన్య స్థితికి వెళితేనే మనకు ఆత్మకి దగ్గరవుతాం. ఆత్మకి దగ్గరవ్వాలి అంటే మనలో సాధన ఎక్కువగా చేస్తేనే మనం శూన్య స్థితికి వెళ్ళగలుగుతాము. మనసు చెంచలం నుంచి నిశ్చలంకొచ్చి మనకి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గుతుందండి. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గినప్పుడే మనం ఆధ్యాత్మిక పరంగా ఎదగగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే సాధన తప్పనిసరిగా చేయాలి. అది ఏదో సాధన కాదండి. గైడింగ్‌లు, మ్యూజిక్‌లు, సంకల్ప ధ్యానాలు, హాస్టల్ ట్రావెలింగ్‌లు ఇవేవి వాటి వల్ల ఏమి ఉపయోగం ఉండదండి. మా మచిలీపట్నంలో ఎక్కువగా చేసేది ఈ సాధనలే చేస్తున్నారండి. మన గురువుగారు రావటం మొదలుపెట్టాక సజ్జ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నారు. క్లాసులు నిర్వహించేవాళ్ళు కూడా వీళ్ళు మ్యూజిక్‌లు పెట్టేసి ధ్యానాలు చేస్తున్నారండి. కానీ అసలైన ధ్యానం అనేది మన గురువుగారి దగ్గరే దొరుకుతుంది. ఆ సాధన భీమవరం వెళితేనే చేయగలమండి అంత సాధన. అన్ని గంటల సాధన అనేది మనం ఇంట్లో ఉన్నా చేయలేము. ఎక్కడ క్లాసులకెళ్ళినా ఏమీ చేయలేమండి. అరగంట, గంట ధ్యానం తప్ప ఏమీ చేయలేము. అది మనం ప్రతి నెల 3 రోజులు భీమవరం వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. మనకి ఎప్పుడూ కూడా మనం ఒకటి నిర్ణయించుకోగలగాలి. ఇప్పుడు నేను చేసే పని వలన నాకు ఉపయోగం ఏమన్నా ఉందా? ఇప్పుడు కుటుంబం కోసమో, పిల్లల కోసమో, అన్నింటి కోసమో అన్నీ కేటాయిస్తామండి. కానీ మన కోసం మనం కేటాయించుకోం. మన కోసం మనం కేటాయించుకున్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాం. మన కోసం మనం అంటే షాపింగ్‌లనో, సినిమాలనో ఇవి కాదండి. ఆధ్యాత్మిక పరంగా ఎదగటానికి మనం ఏం చేస్తున్నాం? సాధన చేస్తున్నానా? అమ్మగారంటారు. నిత్య సాధన చేస్తున్నానా లేదా అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని. నిత్య సాధన ఉండాలండి. సాధన ఉన్నప్పుడే మనం జ్ఞానపరంగా ఎదగగలుగుతాం. ఇప్పుడు గురువులు చెప్పేది మనం గ్రహించాలి అన్నా, సాధన చేసినప్పుడు ఆ గ్రహణ శక్తి పెరుగుతుందండి. నాకు మొదట్లో భీమవరం వచ్చినప్పుడు చెప్పింది మొత్తం విన్నట్టుండేది. తర్వాత గుర్తుండేది కాదు. కానీ నిత్యము ఆ సాధన చేస్తున్నప్పుడు ఆహ్, సా గురువుగారు ఏం చెప్పారు, వచ్చేటప్పుడు నేను 3 రోజులు విన్న తర్వాత నాకు నేను రివైండ్ చేసుకుంటే, మొదటి రోజు ఇది చెప్పారండి, రెండో రోజు ఇది చెప్పారు కాన్సెప్ట్, మూడో రోజు ఈ కాన్సెప్ట్ చెప్పారు అనేది భీమవరం నుంచి నేను బయలుదేరక ముందే అది మైండ్‌లో ఒక్కసారి చెక్ చేసుకుంటాను. నాకేం అర్థమైంది? నేనేం విన్నాను అనేది. నాకు మొదట్లో విన్నట్టుండేది. గుర్తుండేది కాదు. కానీ సాధన ఎక్కువగా చేయటం వలన నిత్య సాధన. నిత్యము సాధన అనేది మిస్ అవ్వకుండా చేస్తేనే మనం అది జ్ఞాపక శక్తి అనేది మనలో గ్రహణ శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి ఉంటుంది. మనకి ఎన్నో ఉంటాయి పనులు. కానీ ఏటికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకోగలగాలండి. ఆ నిర్ణయించుకునే శక్తి కూడా మనకు సాధన వల్లనే వస్తుంది. ఇప్పుడు ఏ పని చేయాలన్నా సంశయంలో పడతాం మామూలుగా ప్రాపంచికంలో అయితే. కానీ మనలో సాధనా శక్తి ఉన్నప్పుడు మనకా నిర్ణయించుకునే శక్తి అనేది ఖచ్చితంగా వస్తుందండి. నేనే ఎగ్జాంపుల్. ఏదైనా అంత క్రితం ఎవరినైనా సలహా అడిగేదాన్ని. మా అన్నయ్యనో, మా పెద్దవాళ్ళని అడిగేదాన్ని. కానీ
నేను ఇప్పుడు ఏదైనా సరే స్వయంగా నేనే నిర్ణయించుకుంటాను. నిర్ణయించుకుని ఇది కరెక్టే, ఇది చెయ్యాలి అని అనిపిస్తుంది. నేను అంత క్రితం భీమవరం వచ్చినప్పుడు మొదట్లో మా నాన్నగారు ప్రతి నెల ఎళ్ళాలా అనేవాళ్ళు. పిల్లల్ని నేను భీమవరం వచ్చినప్పుడల్లా అమ్మ, నాన్న దగ్గరికి పంపించేదాన్ని. ప్రతి నెల ఎళ్ళాలా అనేవాళ్ళు. అంటే అనేదాన్ని, నాన్న నా కోసం నేను కేటాయించుకునేది 3 రోజులు. ఆ 3 రోజులు మాత్రం వదిలేయండి. మిగతా రోజుల గురించి మాట్లాడండి అనేదాన్ని. తర్వాత ఆయన అడగటం మానేశారు. మా అన్నయ్య ఉన్నారు. ఎప్పుడన్నా భీమవరంలో ఉన్నప్పుడు ఫోను చేస్తేనే లేదా నేనంటే స్పెసిఫిక్‌గా ఫోను చేసి చెప్పను. వాడు ఫోను చేస్తే "ఎక్కడున్నావురా? ఫోను తీయలేదేంటి?" అంటే భీమవరం వచ్చానురా అందుకే తీయలేదు అనేదాన్ని. భీమవరం ప్రతి నెల ఎళ్ళాలా అనేవాడు. ఒరేయ్! మన కోసం మనం చేసుకునేదేమన్నా ఉంటే ఇదే ఒక్కటే ఉంది. ఇంకేమీ లేదు భూమి మీద. ఎంత సంపాదించినా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందేను. మన కోసం చేసుకునేదొక్కటే ఈ సాధన. ఈ 3 రోజుల గురించి మాట్లాడకురా అని చెప్పేస్తాను వాడికి కూడా. అందుకని ఎప్పుడైనా సరే మనలో ఆ ధైర్యం అనేది పెరుగుతుందండి. మనకి నిర్ణయించుకునే శక్తి పెరుగుతుంది. మనసు, మనసు ఆధిక్యం తగ్గినప్పుడే మనకి ఆత్మ యొక్క నా శక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి పెరిగినప్పుడు మనలో ఒక స్టాండర్డ్ అనేదొస్తుంది. ఒక స్థిరత్వం వస్తుంది. ఆ చంచలత్వం పోయి నేను తప్పా, రైటా, తప్పా, రైటా అనే కన్‌ఫ్యూజన్ ఉండదు. స్థిరత్వం వస్తుంది. కరెక్టే అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆత్మీక స్థితి వల్ల. మనం ఆత్మస్థితిలో ఎప్పుడూ ఉండాలి అంటే, మనం ఏ పని చేస్తున్నా నేను శరీరం కాదు, నేను ఆత్మని. నేను నా ఆత్మ కోసం ఏం చేస్తున్నాను అనేది విచారణ చేసుకుంటూ ఉన్నప్పుడే, మనం ప్రతి క్షణం ధ్యాన స్థితిలో ఉన్నట్టే లెక్కండి. నా అమ్మగారు చెప్తూ ఉంటారెప్పుడు. మీరు ధ్యానం చేసిన గంటే కాదు, మిగతా సమయం కూడా మీరే పని చేస్తున్నా, అది ఆలోచించగలిగినప్పుడే, మీరు ధ్యాన స్థితిలో ఎప్పుడూ ఉన్నట్టే అవుతుంది. ఎందుకంటే, మనం ఒక పని చేస్తున్నాం. ఇప్పుడు ఏదన్నా సపోజు ఏదన్నా గొడవయింది. ఎవరో ఏదో గొడవ పడుతున్నారు. మనం మనతో ఎవరైనా గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే, అవతల వాళ్ళు కూడా ఆత్మే అన్న మనకి ఆలోచన ఉన్నప్పుడు, వాళ్ళతో మనం గొడవ పడం. సరే, ఓకే. తలోంచి యువతలకి వచ్చేస్తాం. లేదు, మనం ప్రాపంచిక స్థితిలో ఉంటే తిడతాము. ఇంకా వేరే వేరే అన్ని చేస్తాము. కానీ సాధన చేసినప్పుడు, మన మనసు యొక్క ప్రభావం తగ్గినప్పుడు ఖచ్చితంగా అయి ఇలా మనం స్థిరంగా ఉండగలుగుతాం. చంచలత్వం ఉండదు. ఆవేశం ఉండదు. అవి ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మనలో మార్పులొస్తాయి. ఎప్పుడు కూడా సాధన ఎక్కువ చేయాలి. కాలం యొక్క విలువ తెలుసుకోవాలి. ఎప్పుడు మనము సాధన యొక్క సాధన ఎప్పుడు చేయటం వలన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ఖచ్చితంగా ఆత్మస్థితిలో ఎదగగలుగుతామండి. సాధన చేయాలి. అమ్మగారి, నాన్నగారి పుస్తకాలు చదువుతూ ఉండాలి. నిత్యము రెగ్యులర్‌గా ధ్యానం మానకుండా చేయాలండి. ప్రతి నెల భీమవరం వెళ్ళగలగాలి. అప్పుడే మనము ఒక స్థితికి ఎదగగలుగుతాం. ఇప్పుడు ఈ జన్మలోనే ఆత్మ మళ్ళీ జన్మలేని స్థితి పొందగలుగుతామా లేదా అనేది తర్వాత విషయమైతే, ఈ జన్మలో ఏ జన్మ పుణ్యఫలమో మనకి ఆధ్యాత్మిక గురువులు, సద్గురువులు దొరికారు. పత్రి గారితో అంటే నాకు పరిచయం లేదండి. చూడటము, ఆయన క్లాసులు వినటం తప్ప. అమ్మా, నాన్నగారి సాంగత్యం దొరికింది. ఈ జన్మలోనే చేయగలిగినంత చేస్తే, మరు జన్మ ఉన్నతమైన జన్మ వస్తది అని ఎప్పుడూ గురువుగారు చెప్తూ ఉంటారు. అది నా మనసులో స్థితమైపోయిందండి. ఈ జన్మలో సద్వినియోగం చేసుకుంటున్నానా నేనా లేదా అనేది ఎంతో ఆలోచిస్తూ ఉంటాను. ఆ ఆలోచనలోనే నాకు ప్రతిదీ కూడా నేను ఆత్మకి ఏం చేస్తున్నాను? ఈరోజు వృధా చేశానా? ఈరోజు ఈ పని చేశానా? పుస్తకం చదివానా లేదా? అనేది నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడూ కూడా మనం గురువులు చెప్పిన కాసేపు కూడా ఏ పని చేయకుండా క్లాస్ విన్నంత సేపు మనస, వాచ, కర్మణ 3 అక్కడ పెట్టి చెయ్యాలి అంటారు అమ్మగారెప్పుడు. అలాగే మనం క్లాస్ విన్నప్పుడు పూర్తిగా ఏకాగ్రతతో క్లాస్ విన్నప్పుడు మనకి అమ్మా, నాన్న చెప్పేది మన ఇన్నర్‌కి వెళ్ళిపోతుందండి. మనం ఏదన్నా పని చేస్తూ నేను మొదట్లో పని చేస్తూ వినేదాన్ని. నాకు తర్వాత 1, 2 సార్లు అమ్మగారు, నాన్నగారు చెప్పారు. "మీరు పని చేసుకుంటూ వింటే మీలోకి వెళ్ళదు. కూర్చొని రాసుకోండి" అని. నేను అప్పటినుంచి ప్రతిరోజు క్లాస్ ఉన్నంత సేపు కూర్చొని రాసుకొని ముందు, తర్వాత పని చేసుకుంటానండి. అలాగే ఎప్పుడు అమ్మా, నాన్న చెప్పేవి ప్రతి మాట మనం ఆచరించటానికి ప్రయత్నించినప్పుడు మనలో అది గుర్తుపెట్టుకుని ప్రతిసారి దాన్ని ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు అది అలవాటుగా అయిపోతుంది. అది నేచురల్‌గా మనలో బిహేవియర్ అనేది వచ్చేస్తుందండి.
ఎప్పుడూ కూడా మనం ఆత్మస్థితిలో ఉండటానికే ప్రయత్నించాలి. కాలానికి ఎంతో విలువ ఇవ్వాలండి. కాలం వృధా చేసుకోకూడదు. మనం ఎంతకాలం ఉంటామో తెలీదు. మనం జీవిత ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనకు తెలీదు. యోగులకే తెలుస్తుంది. పలానా టైం వరకని. కానీ మనకు తెలీదు. కానీ మనము ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని, సాధనకి విలువనిస్తూ, స్వాధ్యాయం చేస్తూ, మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకున్నప్పుడు మనం ఆత్మకి దగ్గరవుతాము. అప్పుడే మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళమవుతాం. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి, నాన్నగారికి నా ధన్యవాదాలు. థాంక్ యూ సార్. థాంక్ యూ. సార్ మ్యూట్‌లో ఉన్నారు సార్. చాలా బాగుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ. చాలా బాగా చెప్పావు. థాంక్ యూ సార్. అమ్మ థాంక్ యూ. చెప్పేవి, నేను చెప్పేవి బాగా అర్థం చేసుకున్నావు. థాంక్ యూ సార్. ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నావు. అవును సార్. అదృష్టం సార్. చాలా చాలా గ్రేట్. థాంక్ యూ సార్.